ఏమైంది అసలు దీంట్లో? ఓయ్ ఇట్లాడు అసలు ఏమైందంటావు ఇలా? ఏమైంది? మట్టి ఇరికిందే. ఇక నాకు తెలియదు మట్టి ఇరికిందని. తెలుసుగా చేసుకో మళ్ళా. ఏంది? నేను పని చేసుకుంటాను, లోపల వైపు అంటావా? ఎండ కొడుతుంది, నేను పోతా పై. ఇక నాకు ఎండ కొడతాడు ఎట్నాడు నువ్వు? అరే ఏడు పోయి ఏంది? ఏంది నాడు చేదినాడు ఇట్నాడు. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఆడ బంగురు బంగవాడు, ఆడ బంగవాడు ఏంది? అన్నాడు కానీ గెలుకుతాను. ఏం చేయాలి? గెలకాలి. అరే నీళ్ళు పోతలేమో అంటేనేమో కానీ గదేనా గెలుకుడు? ఏం గెలుకుతాను? ఏం పని చేసి అత కాదు నీకు. పక్కింటి వాళ్ళని గెలుకుంటే గెలుకొస్తుందా నీకు? మంచిగా అయ్య కొడుకులు మెండది పండుడు అయితే తెలుసు మీకు. నడులే నడు, నీళ్ళు పోయి పట్టు నుంచి. ప్రతిదానికి గొడవ అనేది దీనికి. నీళ్ళు పోయి అటు నుంచి 2 బాకెట్లు. పని శాత కాదు, ఏం శాత కాదు. తినమంటే తింటారు, పందులు తిన్నట్టు గొడ్లు తిన్నట్టు. ఏం చెత్త తిరిగిందో దీంట్లో అర్థమై పాడైతలేదు. ఏమంటా గింతగానం మా మట్టి ఎందుకు పోతుంది మరి? గింతగానం పంది కుక్కలు పాడుగాను. ఏమైంది పోతానవా? ఇగో పోతానా. నాడు పోయితున్నారు కానీ ఏమో ఆగే పోతానా. ఈయనకు శాత కాదు, ఇక నేనే పోసుకోవాలి. ఏమైంది బావా పొద్దుగానే స్టార్ట్ చేసింది అక్కలొల్లి? దానికి నాతో లొల్లి పెట్టుకోకుండా పొద్దుప్పుడు తెల్లారుతుంది. అందుకే బావా నన్ను పెళ్లి చేసుకుంటే అయిపో, నేను మంచిగా చూసుకునేదాన్ని. వద్దమ్మో, నీ అక్కని పెళ్లి చేసుకునేందుకే నా బతుకు ఆగమైంది. నిన్ను చేసుకుంటే ఏమన్నా ఉన్నదా? ఏమయ్యా రవీందర్, మా అబ్బాయి సంగతి ఏం చేసినావు? అదేనయ్యా సంబంధం గురించి చెప్పినా కదా. మా కట్నం గిట్లా ఏం ఆశ లేదయ్యా. పైసల గురించి ఏం లేదు, చదువు గురించి ఏం లేదు. మన ఇంటి పట్టున ఉండాలి, మన ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరు అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి అంతే. మంచిగా ఉన్నది అమ్మాయిని చూడు. చూడయ్యా, పైసల గురించి ఏం ఇబ్బంది ఏం లేదు మాకు. పైసల గురించి కానీ చదువు గురించి కానీ ఏదో నౌకరు చేయాలని ఏం లేదు. ఇంటి పట్టున ఉండి మంచిగా కలిసిమెలిసి వాళ్ళ అక్క చెల్లెల్లాగా ఉంటే చాలు. మంచి సాంప్రదాయ కుటుంబం అయితే సరిపోతుంది. చూసి పుణ్యం కట్టుకోయ్యా, నీ మేలు మర్చిపోను. మామయ్య చెప్పిడ్డ. ఏందో మాట్లాడతానో ఫోన్లో, మధ్యకి సంబంధం చూస్తారా ఏంది? బాబా అన్న ఒక ఇంట్లోని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది కాదు బిడ్డ. ముచ్చట కూడా కరెక్టే కానీ మరి మంచోళ్ళని చూడు పొలను. మరి నాతో కలిసిమెలిసి మంచిగా ఉండాలి. ఏది చూసినా నేను ఒక్కనే అత్తున్నదేమన్నా, నేను ఒక్కనే చూసుకొచ్చుకోవాలి. అదే చెప్తాను మరి, తోటికోడాలంటే మంచిగా ఉండాలి కలిసిమెలిసి. అంత పిచ్చి పిచ్చోళ్ళని చేసి చేయకూరి. మరి నువ్వే దొరకబడతావు అనుకున్నా, దొరకబడదాం అనుకున్నా కానీ ఏం కుదిరేటట్టుండేది నాకు. నాకు ఎవరు తెలుసు మామయ్య చెప్పు. ఏమైంది? పొలం పని అయిపోయిందా? జల్దీ వచ్చినావు? అయిపోయింది బిడ్డ. ఏడుదా చిన్నోడు ఏడురా? ఏమో డ్యూటీకి పోతాన్నాడు కదా, మరి ఏమో పోయినట్టుండు. ఏ నౌకర్రా నౌకర్లా మనం పెళ్లి మీద రోకలేదు ఏం లేదు దానికి. ఒక్కటే పోకడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? అడ్డంగా పెడతాను, అడ్డగాడిది లెక్క. ఓ బిడ్డ, మీ చెల్లెతోటి పని చేయించుడేంది బిడ్డ? నువ్వు చేస్తేంది? ఏదో 4 రోజులు ఉంటామని వస్తే ఆమెతోటి పని చేస్తాను. పింకీ, నువ్వు పని చేస్తాడ మా మామకు బాగా అదైతే అందట. నువ్వు పో, నేను చేసుకుంటా. ఓ సిటావా, నీతో మాట్లాడేది ఉన్నాడుదా? చెప్పు మామయ్య. నీ మరిదిని ఏం చేస్తావు అనుకుంటాను? షీ పాడుగా, నేనేం చెప్తా మామయ్య మరిదిని? మీరు మంచిగానే ఉన్నారు, గిట్ట తయారైలేదు ఇద్దరు. అదే వాని పెళ్లి సంగతి ఏం చేస్తావు అనుకుంటాను? మొన్నటి దానికి నువ్వు మొల్లి అన్నారు, ఇవాళ పెళ్ళి అంటలేదు మామయ్య. ఎంతగా అన్న ఈడి మీద పడుతుంది, పెళ్లి చేయకపోతే తప్పుతుందా బిడ్డ? అగో పెళ్ళి అంటే అట్టికనే అవుతాయి, పైసలు కావా చెప్పు. అగో పైసలు అయితే అని మనకి పెళ్లి చేయకుంటుండవా బిడ్డ? అత్తమ్మ చేసిన అప్పులు, మీరు చేసిన అప్పులు, అన్ని అప్పులు కట్టుకుంటారే అత్తాను. ఇక పెళ్ళని కూర్చుంటే అది ఇంటి అప్పు అవుతుంది, ఇది అన్నోడు కడతాడు.
ఇక అప్పు చేరినాక చేస్తూ తీపెళ్ళి ఇప్పుడే అంత ఆరటం ఏం లేదు. ఇప్పుడే వానికి ఈడి మీద పడుతుంది కాదు బిడ్డ. అబ్బో ఈడి మీద పడి మొత్తం ఇచ్చుకపోతుంది. అది కాదే చిట్టి, ఆకలి తీరినాక అన్నం ఎందుకు, ఈడు పోయినాక పెళ్ళి ఎందుకు? నా తమ్ముని పెళ్లి చేయొద్దానే? నీ తమ్ముని ఈడు ఇచ్చుకవేది, నువ్వు అతకవేటు పో. శాస్త్రాలు మాట్లాడుతున్నావా? శాస్త్రాలు నువ్వు నీకంటే పని పాట లేదు ఏం లేదు, తెలిసి కూడా చేసుకున్నా నేను. అది నా తప్పయింది. మరి నీ తమ్ముడు మొదలనే జాబ్లో జాయిన్ అయ్యే ఏం చేస్తాడో పని తెలియదు. మరి గవర్నమెంటా, కాంట్రాక్టా, ప్రైవేటా, ఎంత వస్తాను జీతం ఏం తెలియదు. పిల్లని ఎట్లు ఇస్తారు? పోయి పిల్ల గొంతు కొయ్యాలా ఏంది? వానికి నౌకరు లేదంటే ఏంది బిడ్డ? వానికి కాన్గిరి కోలు 1,00,000 రూపాయలు నెలకు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు. ఏమనుకుంటావు నువ్వు? పంచు 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 అని చెప్పి భూమి ఎంటబడి పంచిపిచ్చినావు. ఆ వాడు బీడు భూమి అని వానికి అంటగట్టినావు. ఆ భూమిలోకి వెళ్ళి దారిపోతుంది. ఇలా గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇలా ₹1 కోటి వస్తున్నాయి. ఇలా నీ భూమి 5 లక్షల పలకది, వాని ₹1 కోటి. దేవుడు వాడిని జడగొట్టలే. వాడిని ఎవరైతే చేసుకుంటుంది ఆ పొల్ల రొట్టిరిగి నేతిలో పడ్డట్టే. మామయ్య అత్తం ఉన్నప్పుడు ఒక మాట అనేది తెలుసా మామయ్య? నాతోటి ఊకే 100 మాటలు అన్నది, నేను చెప్పుకుంటానా? గా మాటలు కాదు మామయ్య. ఇగో మీరు తోటి కోడళ్ళు అక్క చెల్లె లెక్క ఉండాలి. మరి వేరేటోళ్ళని తెచ్చి చేసుడు ఎందుకున్న చిన్న కొడుకు మీ చెల్లెనే ఇచ్చి చేస్తా అని అనేది తెలుసా? మంచిగా కలిసి ఉండొచ్చు అని అన్నది. మరి బతుకున్నప్పుడు ఒక్కసారి కూడా అనేది లేదేమో నాతోటి? నీతో ఎందుకంటుంది మామయ్య? ఎందుకంటే భయం కాదు అత్తమ్మకు, అందుకే నాతో అన్నదా ముచ్చట. మా చెల్లె ఇంట్లోనే పొట్టేడు పని చేస్తాను పెళ్ళి కాక ముందుకు. పెళ్ళి అయితే ఇంకెంత పని చేస్తుందో ఆలోచించుకో మావయ్య. నీకు పని తప్పుతుంది అని చెప్పి పిలుస్తాను ఇప్పుడు. గట్లెందుకు మావయ్య? ఎవరి దాకా పంపించి నేను చేసుకోలేదా పని? గట్లనే కలిసిమెలిసి ఉంటాం, మంచిగా చేసుకుంటాం అంతే. అన్నయ్య అన్న ఏంది ఇప్పుడు వచ్చినావు? కూసో కూసో కూర్చుంటా చెల్లె. మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా. మీరు అందరు మంచిగా ఉన్నారా చెల్లె? అందరు మంచిగా ఉన్నారా ఇంటికాడ? అంతా మంచిగా చెల్లె. రేపు హైదరాబాద్ నుండి చెల్లెని చూడడానికి వస్తున్నారు. నీకు బాబాకు మామకు ఒక మాట చెప్పిపోదామని వచ్చిన చెల్లె. నాకు మీరు తప్ప ఎవరు లేరుగా చెల్లె, అందుకనే చెప్పడానికి వచ్చిన. ఏందన్నా నువ్వు? ఎవరిని చూడడానికి వస్తారు? ఒక ముచ్చటనే చెప్పడానికి అదైతుందా నీకు? ఫోన్ చేసి ఒక ఇగో వీళ్ళ తమ్ముడు లేడా, ఎరకట ₹1,00,000 జీతము, జాబ్ వచ్చింది కాదు. అవునా? మొన్న మేము పంచుకోలేదా భూమి? బీడు భూమి అని ఆయన పడేసినాం. ఆ భూమి అంటే కోట్లు వణుకుతాందట ఇప్పుడు. ఆ పైసలు నెగులు ఎందుకు తింటూ మన చెల్లి తింటే అయిపోతుంది కదా. అందుకే మామయ్య బయటకు వచ్చినాక ఒక్క మాట చెప్పు మామయ్యకి. పడేసినావు అనుకో మంచిగా చెల్లి నుంచి పెళ్ళి చేయొచ్చు. ఆ ఆస్తి బయటలో పోదు, మనకే వస్తుంది. మంచిగా తోడుకోవడం లెక్క మంచిగా ఉంటాం. ఇంకేంది ఆ మామయ్యకి ఒక మాట తలిగిచ్చిరా పో. సరే చెల్లె, తలిగించుడే కాదు ఎట్లయినా ఒప్పించి వస్తాం. ఉన్నాడు. సరే చెల్లె. బాబు ఈ సంబంధం ఖాయమైందనుకో ఆస్తి మొత్తం నేనే తినచ్చు. ఏంద్రా మరి ఇప్పటికి ఇంట్లోనే ఉంటావు, పనికి పోవా? మామా నమస్తే. అల్లుడు బాగున్నావా? బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఇప్పుడే వస్తున్నామమ్మ. అంత మంచిగా ఇంటికాడ? అంతా మంచిమమ్మ. బావా చిన్న బావకు సంబంధం చూస్తున్నారట, ఖాయమైందా బావా? ఏడ ఖాయమైందిరా? ఎవరైనా ఉంటే చూడు మళ్ళా చేద్దాం. మా చెల్లె ఉన్నది కదా, వేరేటోళ్ళు ఎందుకు? మంచి ముచ్చట పట్టుకొచ్చిన వాళ్ళోడు. మీ చెల్లెకి ఇచ్చడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీ చెల్లెని మేము చేసుకుంటాం. మా కొడుకు ఏదైనా ఉండేది ఉంటే ఆ పిల్లాన్ని భరించాలంటే మీ చెల్లె అయితేనే కరెక్ట్. ఎందుకనంటే వాడు గాయి ఉన్నందుకు, ఆ పిల్ల తేలికాయలు అయినందుకు మంచిగా ఉంటుంది. ఒక తల్లి పిల్లలు ఇద్దరు కలిసిమెలిసి మంచిగా ఉంటారు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇన్ని రోజులు ఎట్లా అడగాలని అడగలేకపోయినాం. ఆ ముచ్చట మీ నోటకి వెళ్ళింది కాబట్టి మాకు చాలా సంతోషం. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పెద్ద అమ్మాయిని అడుగుతాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎందుకు రాలే ఇవాళ? సార్ ఇలా సండే కదా సార్, అందుకే రాలేదు సార్. హాలిడే ఉందని చెప్పానా? అంటే ఇలా సండే కదా అని నేనే అనుకొని రాలేదు సార్. సార్ పర్మనెంట్గా రాకు, జాబ్లోకి వెళ్ళి తీసేస్తున్నాను నేను. అదేం సార్ గట్లా అంటారు? అవసరం లేదా? మన ఫోన్ పెట్టు. సార్ నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు సార్. నాకు ఎంత డెడికేషన్ ఉందో మీకు తెలియదు సార్. ఎంత కష్టపడ్డా సార్ నేను. మీరు రాత్రులు పగలు ఎంత కష్టపడకుండా చేసినా నేను. మీరు లంచం తీసుకున్నావు, ఒక దగ్గర నాకు దొరికినావు. అన్ని ప్రూఫ్స్తో సహా బయట పెడతాను. ఎక్కువ ఒక మాట్లాడినా సోషల్ మీడియాలో ఇస్తా. ₹1,00,000 పెట్టి జేబులో పెట్టుకున్నావు కదా సార్. మీరు చూసిలే సార్ నేను తీసుకున్నది. సిసి కెమెరా రికార్డ్ అయిందిరా పుల్కా. కట్ చేసిలా?
ఇప్పుడు మా అయ్యే తిడతాడు, పిచ్చి కొట్టుడు కొడతాడు. చా అదేదో పెళ్ళైనాక జాబ్ పోయినా అయిపో, ఇప్పుడు పోయింది. చా ఇప్పుడు నా పిల్లని ఎవరు ఇవ్వాలి? నేనిత్తా మరిది గారు, మా చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా. అవునా, కానీ నా జాబ్ పోయింది వదినే. జాబ్ పోతేంది మరిది, ₹1,00,00,000 విలువ చేసే నీ అదే ₹1,00,00,000 విలువ చేసే మనిషి ఉండంగా. అంటే వదినే నిన్న పే కార్డ్ ఆడి 5 లక్షలు పోతున్నాయి వదినే. 5 లక్షలే కదా పోయింది, ఇలా 5 లక్షలు పోతాయి, రేపు 50 లక్షలు వస్తాయి, ఇంకా 95 లక్షలు మిగిలి ఉన్నాయి. వాటితో 1 కోటి 2 కోట్లు 3 కోట్లు డబల్ అయితేనే ఉంటాయి. వదినే ఆ ల్యాండ్ ₹1,00,00,000 వలుకుతాయని తెలియక 5 లక్షల కిందనే ల్యాండ్ ఉంచుకోమని చెప్పిన. వదినే మా అయ్యకి చెప్పకు సరేనా ప్లీజ్. మామయ్య నా కొడుకు నీ చెల్లెనిచ్చి పెళ్లి చేయడం నాకైతే ఇష్టమే బిడ్డ. మరి ఏంది మామయ్య, ఏంది ఎవరికి ఇచ్చేది? నా చెల్లెని ఎందుకు ఇస్తాను నేను? ఇయ్యనిగా. ఎందుకమ్మా అట్లా మాట్లాడతాను? అత్తమ్మ కోరిక అని చెప్పి నువ్వే అంటివి కదా. అత్తమ్మ కోరుకోవడంగానే సరిపోతుందా? గుణగణాలు మంచిగా ఉండద్దా మనిషి? వానికేందమ్మా రామసక్కదనం వస్తుంటాడు నా కొడుకు. అవును, రామసక్కదనం అసలు జాబు పోయింది, పీకేసిర్రట ఆఫీసులా. ఎందుకు పోయింది జాబు? వదిననేది నిజమేనా? ఎందుకు ఏం తప్పు చేసినావు అని పడ్డావు? లంచం తీసుకుంటా అంటే పడ్డాడట. ఓరు వారి లంచానికి మంచం ఎత్తాను అవురా, నా విలువ తీసేస్తాను కదరా. ఇంకో ముచ్చట చెప్తలేవేంది చెప్పు. కాకాట కూడా మొదలు పెట్టింది చిన్న కొడుకు, 5 లక్షలు దొబ్బ పెట్టిండు. ఓరు వారి 5 లక్షలు పోతే పోనీ కానీ ఆట ఆడినావు పాడు చేసినావు కానీ ఉన్న భూమి నాన్న కాపాడుకో. ₹1,00,00,000 విలువ చేసే భూమి అది. గాడికి వేస్తాను మావయ్య, వాళ్ళ ఇటుకంత గాడినే ఉన్నది. 5 లక్షలకు ఉండే భూమి మొత్తం రాసిచ్చిండట నీ కొడుకు. మరి ఎట్లా ఇవ్వాలి పిల్లని కానీ చెప్పు. ఓరు వారి 5 లక్షల భూమి అంతా రాసి ఇచ్చినావు అంటుందిరా. రే 5 లక్షల భూమి రాసిపోయిందిరా, ₹1,00,00,000 భూమి నువ్వు తాకట్టు పెడతావురా? నాకేం తెలుసా నా ₹1,00,00,000 పోమని? 50 లక్షలు ఎత్తని పెట్టినా 5 లక్షలు పోయినా నేను ఏం చేయాలి? పైసలు పుణ్యానికి వస్తానారా? అబ్బో నువ్వు సంసారి అని మాట్లాడతావా? నువ్వు ఓడగొట్టినప్పుడు ఎవరిని చెప్పినావు? నువ్వు బాగా మాట్లాడతాను. నీ చెల్లెవని కాలవదనే ఇల్లు అడుగు సగం రావాలిగా, నాకు ఇల్లు అమ్ముకొని పెళ్లి చేసుకుంటది. ఏంది ఇల్లు అడుగుజాగా? అది ఓడగొట్టిన ఇది కూడదాం అనుకుంటున్నావా అయ్యా నువ్వు? బరాబరి చేసుకుంటా. కాదురా, ఇల్లు అడుగు అంటానవేంద్రా? భూమి బొడగొట్టినావు, అటు నౌకలు బొడగొట్టినావు, అసలు ఏమనుకుంటానవురా? బరాబర్ అమ్ముకుంటా. నీ కొడుకుని కాదా నేను? అది ఒక్కడే నీ కొడుకా? మరి బరాబర్ అమ్ముకొని పెళ్లి చేసుకుంటా. మరి ఏంది కష్టం చేసి బతకాలరా? మీ అమ్మ లేకున్నా అని మిమ్మల్ని కంటికి రేపలా కాపాడుతున్నారా? లేదురా నీకు? అందరూ అన్నటోళ్ళే నన్ను. ఇప్పుడు జాబ్ పోతే మాత్రానా అదైపోయినా? ఇవన్నీ కాదు, నువ్వు బయటికి పోయి బతుకు. బయటికి చెప్తా